కూటమిని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అన్నారు జగన్. గతంలో చంద్రబాబు అబద్ధాలు మోసాలు చూశాము, మళ్లీ మోసం చేసే చంద్రబాబు కూటమిని ఓడించడానికి మీరంతా సిద్ధమా అంటూ పిలుపునిచ్చారు. నరకాసురుడు, రావణుడు, దుర్యోధనుడు కలిశారు అంటూ విమర్శలు చేశారు జగన్. చంద్రబాబుకు ఓటేస్తే 10 ఏళ్లు వెనక్కిపోతాం. ఎవరి పాలనలో మంచి జరిగిందో మీరే ఆలోచించండి. ఈ ఎన్నికల్లో మీ కుటుంబ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఈ ఎన్నికలు మోసాతో చేసేవారికి చివరి ఎన్నికలు కావాలి అన్నారు. ప్రతి గ్రామంలోనూ అభివృద్ధి సంక్షేమం చేసి చూపించాం. ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్ ఇస్తున్నాం. లంచాలు వివక్ష లేకుండా పాలన అందిస్తున్నాము. నాడు నేడుతో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చాము అన్నారు జగన్. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియంని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు జగన్. నరకాసురుడి లాంటి నారా పాలన రాకుండా అడ్డుకోవడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు అన్నారు సీఎం జగన్. ఒక రావణుడు, ఒక దుర్యోధనుడు మరోసారి పైకి లేచి తాను మళ్ళీ సింహాసనం ఎక్కుతాను అనంటే ప్రజలు ఎలా ఒప్పుకోరో, అలాగే నారా వారి పాలన మళ్ళీ తీసుకువస్తామని ఎవరైనా అంటే ఒప్పుకోము అని చెప్పటానికి నంద్యాల నుంచి ఏలేరు వరకు, కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు చంద్రబాబు పేరు చెబితే కరువు, రుణమాఫీ పేరుతో మోసాలే గుర్తుకొస్తాయన్నారు జగన్. చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే గుర్తుకొచ్చేది చంద్రబాబు పేరు చెబితే, రైతులకు బాబు పేరు చెబితే వ్యవసాయం దండగన్న బాబు గుర్తుకొస్తాడు. బషీర్బాగ్లో రైతుల గుండెల మీద కాల్పులు జరిపిన చంద్రబాబు గుర్తుకొస్తాడు. రైతులకు బాబు పేరు చెబితే రుణమాఫీ అని రైతులను నిలువులా ముంచేసిన బాబు గుర్తుకు వస్తాడు. బాబు వస్తే కరువు వస్తుందన్న నానుడు కూడా గుర్తుకొస్తుంది. అంతేకాదు రేన్ గన్తో కరువు జయించిన ఓ పిట్టల దొర కూడా గుర్తుకొస్తాడు. ఉచిత విద్యుత్ ఇస్తే తీగల మీద బట్టలు ఆరేసుకోవడానికి కూడా ఆ తీగలు సరిపోవు అని చెప్పి మాట్లాడిన అన్యాయపు మాటలు ఈ చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొస్తాయి. 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లు గెలిచి డబుల్ సెంచరీ కొట్టబోతున్నామన్నారు జగన్. మరోసారి ఫ్యాన్కు 2 ఓట్లు వేయించి 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీలకు 25 ఎంపీ స్థానాలు, మొత్తంగా 200 స్థానాలకు మొత్తంగా 200 స్థానాలు సాధించి డబుల్ సెంచరీ సర్కార్ను స్థాపించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అడుగుతా ఉన్నాను. మోసాలు చేసే చంద్రబాబుకి ఇవి చివరి ఎన్నికలయ్యేలా ప్రజలు తీర్పు ఇవ్వాలన్నారు జగన్. ఆలోచన చేసి సరైన నిర్ణయం తీసుకోండి అని చెప్పి ఈరోజు ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఈరోజు కోరుతా ఉన్నా. ఎందుకనంటే ఈ ఎన్నికలతో మీ కుటుంబాల భవిష్యత్ అన్నది నిర్ణయం అవుతుంది అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్ర యాత్ర అయితే, మోసాల బాబు పార్టీకి ఈ ఎన్నికలు చివరి ఎన్నికలు కావాలి అని చెప్పి ఇక్కడ నుంచి పిలుపునిస్తా ఉన్నాను.
గతంలో బాబు కూటమి ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదు. ఇప్పుడు మళ్ళీ సూపర్ 6 అంటూ ప్రజల్ని మోసం చేయడానికి వచ్చారు అన్నారు జగన్. వీళ్ళు ముగ్గురు కలిసి చంద్రబాబు నాయుడు గారి సంతకం పెట్టి ఈ పాంఫ్లెట్ను 2014 ఎన్నికలకు ముందు పంపించారు. నేను అడుగుతా ఉన్నాను, ఇందులో కనీసం ఏ ఒక్క హామీ అయినా మీరు నెరవేర్చారా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా. ఇవ్వకపోగా మళ్ళీ ఇదే ముగ్గురు కలిసి మళ్ళీ మోసం చేసేందుకు ఈరోజు సూపర్ 6 అట, ఈరోజు సూపర్ 7 అట, కొత్త కొత్త మోసాలతో కొత్త కొత్త పదాలతో మళ్ళీ రంగురంగుల మేనిఫెస్టో తీసుకొచ్చేందుకు వీళ్ళు ముగ్గురు కూడా అడుగులు వేస్తా ఉన్నారు. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాము అని చెప్తా ఉన్నారు. ఈ ముగ్గురు కలిసి ఈసారి సూపర్ 6 అట, సూపర్ 7 అట, ప్రతి ఇంటికి కేజీ బంగారం అట, ప్రతి ఇంటికి బెంచ్ కారు కొనిస్తారట. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. తాము చేసిన దాంట్లో 10% పనులు చంద్రబాబు చేస్తున్న నోబెల్ ప్రైజులు, ఆస్కర్లు ఇవ్వాలని ప్రచారం చేసేవాళ్ళు అన్నారు జగన్. మనం చేసిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారు 10% చేస్తున్నా కూడా వీళ్ళంతా కూడా ఏమని ఉండేవారే తెలుసా? మా చంద్రబాబుకు ఒకటి కాదు 10 రంగాల్లో నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని, 4 ఆస్కర్ అవార్డులు ఇవ్వాలని, 16 మెగాసెసే అవార్డులు ఇవ్వాలని, యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్, వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ వీళ్ళిద్దరూ కూడా జాయింట్గా వచ్చి చంద్రబాబుకు శాల్వా కప్పాలని, ఇవన్నీ జరగాలని కూడా క్యాంపెయిన్ చేస్తుండేవాళ్ళు. అవునా కాదా? మనం చేసిన దానిలో చంద్రబాబు నాయుడు గారు 10% చేస్తున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఎల్లో మీడియా ఇవన్నీ కూడా జరిగి ఉండాలి, చంద్రబాబు నాయుడు గారిని మించిన నాయకుడు ప్రపంచంలోనే లేడు అని చెప్పి డంకా బజాయించి ఉండేవాళ్ళు. బస్సు యాత్రలో భాగంగా ఇవాళ నంద్యాలలో మేమంతా సిద్ధం సభలో ఏపీ సీఎం జగన్ ప్రసంగించారు. అడుగడుగునా ఈ బస్సు యాత్ర దారి పొడవునా జనమంతా ఆయనకు బ్రహ్మరథం పడుతున్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ బహిరంగ సభలో కూడా ప్రధానంగా చంద్రబాబు అలాగే ఆ కూటమిపై విమర్శలు గుప్పించారు జగన్. కూటమిని ఇంటికి పంపడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు. గతంలో చంద్రబాబు చెప్పిన అబద్ధాలు, చేసిన మోసాలన్నీ కూడా చూశారు. మళ్ళీ మోసం చేసే చంద్రబాబు కూటమిని ఓడించడానికి అంతా సిద్ధం కావాలి అంటూ పిలుపునిచ్చారు.